హలో అన్వర్ గారు. హాయ్ సార్. రాఘసుధా గారు కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగిందండి. అవును సార్. క్లాసెస్ అటెండ్ అయినటువంటి వాళ్ళకి మాత్రమే తెలుసు. విమెన్స్కి నేను కూడా సజెస్ట్ చేస్తున్నాను, డెఫినెట్గా అటెండ్ అవ్వండి అని చెప్పేసి గ్రేట్ ఫీడ్బ్యాక్ ఆవిడ ఇవ్వడం జరిగింది. స్పెషల్ థ్యాంక్స్ టు హర్. అన్న ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ అనుకునేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో, స్టార్ట్ చేసినటువంటి కాన్సెప్ట్ ఈరోజు ఒక్కొక్క ఇంట్లోకి ఆ విధంగా ఫ్యామిలీలోకి వెళ్తూ ఉంది. అవునండి. వెరీ హ్యాపీ ఫర్ యూ అన్న. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ ఆడియన్స్. నిజంగా ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి లేచి ప్రతి ఇంట్లోనూ సుప్రభాతం ఎంత ఫేమస్ అయితే అయిందో. అవును. సో వాళ్ళ ఆర్థిక చైతన్యం, ఆర్థిక ఆరోగ్య చైతన్యము, దాంతోపాటు ఒక్కొక్క మెంటల్ షిఫ్ట్, పారాడమ్ షిఫ్ట్కి ఈ వీడియోస్ చాలా ఎనర్జీని ఇస్తున్నాయి పొద్దున్న ఎర్లీ మార్నింగ్. అవునండి, బాగా 2 తెలుగు రాష్ట్రాల్లోనే వైరల్ అయిపోతున్నాయి. ఫ్యూచర్లో ఇంకా మీకు 25 కంట్రీస్లో ఎలాగో ఉన్నారు, ఇంకా డబ్బులు అవ్వాలని మాత్రం మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సార్. అయిపోతుంది, ఈ కాంబోలో అవుతుంది కూడా తప్పకుండా సార్, డెఫినెట్లీ. ఎందుకంటే మనం ఇద్దరం ఏమైనా అనుకుంటే ఖచ్చితంగా ఫాస్ట్గా మేనిఫెస్టేషన్స్ అయిపోతాయి. గ్రేట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. లా ఆఫ్ అట్రాక్షన్లో ఈరోజు ఏం చెప్తున్నారు? ఈ రోజు నేను చెప్పబోయే లా ఆఫ్ అట్రాక్షన్ వెరీ పవర్ఫుల్ అండి. నేను మళ్ళీ చెప్తున్నాను, దయచేసి జాగ్రత్తగా వినండి. కొన్ని వందల మోటివేషనల్ వీడియోస్ వింటే చాలా మంది వింటారు, విన్నప్పుడు బాగానే ఉంటుంది, అయితే అది విన్న సక్సెస్ వస్తుంది. యాజ్ అ మోటివేషన్ స్పీకర్గా నేను చెప్తున్నాను, ఐఎమ్ ఏ మాస్టర్ మోటివేషన్ స్పీకర్. 14 సంవత్సరాల్లో, నా లాస్ట్ 14 సంవత్సరాల మోటివేషన్ ఫీల్డ్లో 10 లక్షల మందికి పైగా ట్రైన్ చేశాను, మోటివేట్ చేశాను. స్కూల్స్, కాలేజ్ ఇవన్నీ కూడా మోటివేట్ చేస్తే ఒక లెవెల్ వరకు బాగానే ఉంటుందండి. కానీ సెల్ఫ్ మోటివేషన్ ఎలా చేసుకోవాలనేది నా క్లాసెస్లో నేను నేర్పిస్తాను. కొన్ని వందల పుస్తకాలు, నేను ఇప్పటిదాకా 200 పుస్తకాలు పైగా చదివానండి. చాలా టాప్ మోస్ట్ రీసెర్చ్ పుస్తకాలు ఇన్ ద వరల్డ్, బుక్స్ ఇన్ ద వరల్డ్ చదివాను. అయితే ఈ బుక్స్లో అంటే మీకు పుస్తకం చాలామంది పుస్తకాలు కొంటారు కానీ చదవరు. కొన్ని వందల పుస్తకాలు ఉంటాయి. మీరు కొన్ని వందల పుస్తకాలు చదివితే ఎంతైతే నాలెడ్జ్ ఉంటుందో, కొన్ని వందల మోటివేషన్ వీడియోస్ వింటే ఎంతైతే నాలెడ్జ్ ఉంటుందో, ఆ నాలెడ్జ్ని నేను కేవలం మీకు జస్ట్ విత్ ఇన్ 9 days నేను ఇస్తానండి. సార్ నిజమా అని మీకు అనిపించవచ్చు. సార్ రండి, నిజంగా చెప్తున్నాను. సార్ ఈసారి జరగబోయే నెక్స్ట్ బ్యాచ్లో ఖచ్చితంగా మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. అయితే ఇప్పుడు చెప్పబోతున్న ఈ వీడియోలో ఏంటంటే, నెక్స్ట్ టాపిక్ ఏంటంటే యాంగర్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి. ఈ రోజులో చాలా మందికి అండి, ఒకప్పుడు సక్సెస్ గుర్తుపెట్టుకోండి ఐక్యూ బట్టి వచ్చేది, ఇప్పుడు ఈక్యూ. అవును, ఎమోషనల్ క్వశ్చన్ బాగా. ఒకప్పుడు ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఇలాంటి వాళ్ళందరూ గొప్ప గొప్ప మేధావులందరూ కూడా ఐక్యూ సూపర్ అని అనేవారు. బట్ ఈ రోజుల్లో ఐక్యూ ప్లస్ ఈక్యూ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్ అండి. ఎందుకంటే చాలామంది మేధావులు, బాగా చదువుకున్న వాళ్ళు కూడా సూసైడ్ చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, కోపం అనేది చాలా డేంజరస్ ఎమోషన్, మామూలు ఎమోషన్ కాదు. తన కోపమే తనకు శత్రువు అంటారు. ఈవెన్ ఒక దగ్గర నేను చదివానండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నిప్పుని పట్టుకుని అవతల మీద కిసరాలంటే వాళ్ళకి కాలే కన్నా ఫస్ట్ మనకు కాలిపోతుంది ఆ నిప్పు పట్టుకున్నాం కాబట్టి. ఎందుకంటే వాళ్ళకి అంటే యాంగర్ కూడా అలాంటిదే. అంటే మీ కోపంతో అవతలను దహించాలనుకునే ముందు మీ బాడీలో సెల్స్ పాడైపోతాయండి. సో కోపం వచ్చిన ప్రతిసారి ఏమవుతుందంటే, మీకు గుర్తుపెట్టుకుని బ్రెయిన్లో సెల్స్ డ్యామేజ్ అవుతాయి తెలియకుండానే. జాగ్రత్తగా వినండి, సముద్రంలో రాయి స్ట్రాంగ్గా, వాటర్ స్ట్రాంగ్ అంటే రాయే స్ట్రాంగ్, కానీ అంత పవర్ఫుల్ రాయిని సాఫ్ట్గా ఉన్న వాటర్ పదే టచ్ చేసి రాయి కూడా బద్దలైపోద్దండి. కోపం కూడా అలాంటిదే. సో పదే కోపం వల్ల బాడీలో ఆర్గన్స్ టక్కని బ్రేక్ అయిపోతాయి అన్నమాట. కోపాన్ని అంత అంటే సాఫ్ట్ కూడా వెరీ పవర్ఫుల్ ఎగ్జాంపుల్. అవునండి. అయితే సో ఈ యాంగర్ని మనం ఎలా మేనేజ్ చేయాలి, నేను లాస్ట్ టైం కూడా ఒకసారి చెప్పానండి. చాలా మందికి కోపం రాదనుకుంటారు. సార్ మీకు రాదా సార్ అంటే రాదని అంటారు. రాదని చెప్పాలి హ్యాన్ అంటే అంటారు. ఊరకనే అరుస్తుంటూ ఉంటారు అనమాట. నేను మళ్ళీ చెప్తాను, ఏదో ఫ్రస్ట్రేషన్ ఉందని అంటే అది తెలియకుండానే చాలా, అంటే కొంతమంది గొడవలు అయిపోతుంటే, ఈరోజు చాలా మంది భార్యాభర్తలు పచ్చని కాపురంలో పచ్చ నోట్లు లేకపోవడం వల్ల గొడవలు వస్తున్నాయండి. అంటే ఆ కోపాన్ని తగ్గించుకోవాలి, మేనేజ్ చేయాలి. నేను చెప్తాను. నేను ఈరోజు చెప్పబోయేది అంటే చాలా పవర్ఫుల్. దయచేసి ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి, ఎస్పెషల్లీ మీ ఇంట్లో వాళ్ళు. ఎందుకంటే కొంతమందికి కోపంలో కొట్టేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది గట్టిగా కొట్టి, నాకు తెలిసిన ఒక కపుల్ అండి, గట్టిగా కొట్టి వాళ్ళ వైఫ్ని సడన్గా, జాగ్రత్తగా ఉండండి, కోపం వచ్చి గట్టిగా కొడితే ఆవిడకి ఇక్కడ తగిలి కళ్ళు తిరిగి పడిపోయిందండి. ఆల్మోస్ట్ 3 రోజులు కోమలో ఉంది. 3 రోజులు కోమలో, అంత గట్టిగా తగిలి. కొంతమంది ఇక్కడ వెనక్కి కొట్టేస్తారు, చిన్న మీద పాట్ మని కొడతారు అనమాట. కళ్ళు తిరిగి పడిపోతారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు చాలా బాధపడతారు, అయ్యో ఎందుకు కొట్టేశానని చెప్పేసి. చాలామంది గుర్తుపెట్టుకోండి, ఈ కోపాన్ని తగ్గించుకోవాలనుకుంటే, కోపం కానీ తగ్గిపోయిందా జీవితంలో అన్ని బాధలను తగ్గిపోతాయండి. అంత డేంజరస్ కనిపించింది కోపం అనమాట. సో ఇక్కడ చూడండి, ద ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యూరో సైకాలజీ అండి. వరల్డ్లో టాప్ మోస్ట్ కోచ్ దే నేను చూసుకున్నాను. ఈజ్ అ హార్వర్డ్ యూనివర్సిటీ న్యూరో సైన్స్ ప్రొఫెసర్. కొంతమంది నేను అందులో వచ్చారు, అందులో ఎక్స్పర్ట్స్ చెప్పారు కోపాన్ని తగ్గించుకోవాలి. నాకున్న వీక్నెస్ ఏంటంటే కోపం, భయంకరమైన కోపం. మళ్ళీ చెప్తున్నాను, ఒకప్పుడు నా వీక్నెస్ ఏంటంటే కోపం. నేను టీవీ బట్టలు కొట్టేశాను, గాజు గ్లాస్ ఇంట్లో తీసాను. అంత కోపం, ఫ్రస్ట్రేషన్. ఎందుకు? డబ్బు లేదు. ఎక్కడ చూపిస్తాం? ఇంట్లో వాళ్ళ మీద చూపిస్తాం, బయట వాళ్ళ మీద అరిస్తే ఒప్పుకోరు. సో మీరు చెప్తాను, కొన్ని ప్రిన్సిపల్స్ చెప్తాను ఫాస్ట్గా.
విత్ ఇన్ 7 daysలో మళ్ళీ చెప్తున్నాను 7 రోజుల్లో కోపం తగ్గించుకోవచ్చు పక్కా 100%. ఓపెన్గా చెప్తున్నా అదేంటో చూద్దాం. న్యూరో సైన్స్ టెక్నిక్. ఈ టెక్నిక్ని ఈ 2 టెక్నిక్స్ ఇస్తానండి. 7 రోజులు మీరు ప్రాక్టీస్ చేయాలి. 7 రోజులు ప్రాక్టీస్ చేయాలి. సో మీరు నిజంగా ఫాలో అవుతారని నిజంగా కమిట్మెంట్ ఇస్తే కింద కామెంట్ బాక్స్లో ఐ విల్ ఫాలో 7 days అని టైప్ చేయండి దయచేసి అందరూ కూడా. సో అయితే ఇక్కడ ఏంటంటే ఇది ఏంటి టెక్నిక్, కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకో 7 రోజుల్లో కోపమా అని అంటుంటారండి. ఎలా ఇంతకు ముందు కూడా చెప్పాను, యథా రాజా తదా ప్రజ. ఏ ఇంట్లో ఫాదర్ కోపం ఉంటే పిల్లలు కూడా అలాగే ఉంటారు అనమాట. ఎల్లన్నా హరిస్తుంటూ ఉంటారు అనమాట. మధ్యలో పాపం లేడీస్ని వెళ్ళిపోతుంటారు, ఒరే ఊరుకోరా అనేసి, ఏమండి మీరు ఆడికి చెప్పు అని అంటుంటారండి. నువ్వు మధ్యలో లేగో అని కొంతమంది చూడండి. మధ్యలో ఉన్న వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాదనమాట. ఏమైందిరా నీకు, ఏమైంది, ఎందుకు అరుస్తున్నా తెలియదు చాలా మందికి. నాకే తెలియట్లేదు. నా దగ్గరికి వచ్చి చాలామంది, సార్ అసలు నాకేమవుతుందో, నాకు ఎందుకు కోపం వస్తుందో అర్థం కావట్లేదు సార్ అనేసి అన్నారు. నేను సైకాలజిస్ట్గా వాళ్ళని ఎప్నటైజ్ చేసి వాళ్ళ మైండ్లో ఉన్న ఆ ఇందాక చెప్పాను కదా యాంగర్ ఎందుకు వస్తుందంటే హంగర్ ఉండడం వల్ల, ఏదో ఒక బాధ మనసులో ఒక ఆకలి బాగా అండి. యాంగర్ ఎందుకు వస్తుందంటే ఏదో లోపల హంగర్ ఉంది. అది తెలియని హంగర్, థాట్ పెయిన్, లోపల ఏ పెయిన్, ఎమోషనల్ పెయిన్ బాగా అండి. సో అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ టెక్నిక్. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ చెప్తున్నాను, ఈ ఒక్క టెక్నిక్ దయచేసి ఫాలో అవ్వండి. ఎందుకంటే ఈరోజు చాలా మంది భార్యాభర్తల్లో కేవలం కోపం వల్ల గొడవలు వచ్చేస్తున్నాయి. సో అయితే ఇక్కడ చూడండి, జనరల్గా పెళ్ళైన కొత్తలో డార్లింగ్ అంటారు, తర్వాత డెవిల్ అంటారండి. ఎందుకంటే ఏదో తెలియని ఫ్రస్ట్రేషన్ అనమాట. నీదే తప్పు. పెళ్ళైన కొత్తలో ఎలా ఉంటుందంటే నువ్వు దొరకడం నా అదృష్టం అంటారండి. తర్వాత నేను దొరకడం నీ అదృష్టం మారిపోతుంది అనమాట. సో ఎందుకంటే చిన్న ఈ కోపాల వల్ల. అయితే నేను ఫస్ట్ చెప్పే టెక్నిక్ రిలీజ్ టెక్నిక్ అండి, వెరీ పవర్ఫుల్ టెక్నిక్. ఏం చేయాలంటే అసలు ఒక పెన్ను పేపర్ తీసుకోండి. పెన్ను పేపర్ తీసుకుని ప్రశాంతంగా కూర్చుని ఒక మంచి మ్యూజిక్ పెట్టుకుని, మెడిటేషన్ మ్యూజిక్ పెట్టుకుని మీరు ఏం చేయాలంటే అసలు నాకు కోపం ఎందుకు వస్తుంది అని కానీ మనం అనాలిసిస్ చేయాలండి. అనాలిసిస్ చేయకపోతే జీవితంలో పెరాలసిస్ వస్తుంది. సో మళ్ళీ చెప్తున్నాను, మీకు ఎందుకు కోపం వస్తుందో అనాలిసిస్ చేయాలి, లేకపోతే లైఫ్లో పెరాలసిస్ వస్తుంది చాలామందికి. సో మీరు పెన్ను పేపర్ తీసుకుని అసలు నా కోపానికి కారణం ఏంటి, రిలేషన్షిప్పా, పర్సనల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ప్రొఫెషనల్ లైఫ్లో అసలు నాకు ఏంటి, ఎందుకు కోపం వస్తుందో పెన్ను పేపర్ తీసుకుని ప్రశాంతంగా రాయండి. మళ్ళీ చెప్తున్నా, రాస్తే ఇక్కడ ఏముంటుందండి, మైండ్లో ఉన్న క్లట్టర్ అంతా, చెత్త అంతా కూడా ఎప్పుడైతే పేపర్ మీద పెట్టేస్తామో, అంటే ఆ ఎమోషన్ అంతా పెట్టేస్తామో మైండ్ ఫ్రీ అయిపోతుంది, సగం టెన్షన్ తగ్గిపోతుందండి. సో కోపం తగ్గించుకోవడానికి సింపుల్ టెక్నిక్ చెప్తాను. కోపం రాగానే ఫస్ట్ ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి. కోపం రాగానే కళ్ళు మూసుకొని 10 to 1 numbers లెక్క పెట్టాలండి. 10, 9, 8, 7, 6 స్లోగా లెక్క పెట్టండి. లెక్క పెట్టిన తర్వాత వాటర్ తాగండి. వాటర్ తాగితే కోపం తగ్గిపోద్ది. అదేంటి సార్, కోపం వస్తే వాటర్ తాగాల? అవును, అందుకే చూడండి, ఎవరైనా కోపం వస్తే ఈ గొడవలు అయినప్పుడు, కొన్నిసార్లు గొడవలు అయినప్పుడు కూర్చో, వాటర్ పట్టు అడిగి అని అంటుంటారు. సో ఎస్ఆర్ను వాటర్ పట్టమని అంటుంటారండి. వాటర్ ఒక సైకలాజికల్ తృప్తి కూడా ఉంటుంది. అవునండి, వాటర్ తాగానే కోపం తగ్గిపోతుంది. అండ్ ఇంకొకటి, మీకు బాగా కోపం తగ్గిపోవాలంటే నేను ఒక టెక్నిక్ చెప్తాను, మిర్రర్ టెక్నిక్ అండి. మీరు ఇంట్లో అరుస్తారు కదా కోపం వచ్చినప్పుడు, మీరేం చేయాలంటే ఇంట్లో అద్దం దగ్గరికి వెళ్ళి మీరు కోపడినప్పుడు మీ ఫేస్ ఎలా ఉంటుందో చూడండి, భయం వేస్తుంది. మీకే భయం వేస్తే అవతల వాళ్ళకి భయం వేస్తుంది ఇదా. అందుకే చాలా మంది చూసుకో ముఖం చూసుకో అంటారు, కోపం వచ్చి చూసుకో అలాగొన్నావా మొఖం, నువ్వు నీ ముఖం అంటారు జనరల్గా. అందువల్ల అర్థంలో చూసుకోండి, కోపం వచ్చినప్పుడు మీకు అర్థం వచ్చి నేనైతే ఎంత భయంకరంగా ఉన్నాను అని మీకు అనిపిస్తుంది. సో ఇలా నేను కూడా కోపం తగ్గించుకున్నానండి. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే పేపర్ మీద అనాలిసిస్ చేయాలి. ఇది నెక్స్ట్. దీంతో ఎందుకు పేపర్ మీద రాయాలంటే మన బ్రెయిన్లో ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అనేది ఉంటుందండి. దిస్ ఈజ్ కాల్డ్ ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్. ఇదేంటి అంటే రీజనింగ్. ఈ ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ బ్రెయిన్లో ఏం చేస్తుందంటే మన డెసిషన్ మేకింగ్ పాసిబుల్. కోపంలో వచ్చిన వాళ్ళు రాంగ్ డెసిషన్ తీసుకుంటారండి. రీసెర్చ్ ప్రకారం ఎవరైతే కోపంగా ఉంటారో వాళ్ళు రాంగ్ డెసిషన్ తీసుకుంటారు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఇద్దరి మధ్య గొడవ అయింది అనుకోండి, కోపం వచ్చి నువ్వేంటి, నీ లైఫ్ ఏంటి, నువ్వెంత కోపం రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారండి కోపంలో వచ్చినప్పుడు. అందుకే ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకూడదు అంటారండి. దాని తర్వాత డెసిషన్ ఈజన్ ఆ టైంలో ఏంటంటే రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారని రీసెర్చ్లో తేలిందనమాట. అది చెప్తున్నాను, కోపంలో ఉన్నప్పుడు డెసిషన్స్ తీసుకోకండి. మళ్ళీ చెప్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటి, అది బ్రెయిన్ యొక్క ఫ్రంట్ పార్ట్ అండి, ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్. అదే మన లైఫ్లో డెసిషన్ మేకింగ్. సో దాని తర్వాత మళ్ళీ చెప్తాను, అందరూ కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి. ఏం చేయాలి, మన కోపాన్ని ఎందుకు కోపం వస్తుందో పేపర్ మీద రాసేసి 3 సార్లు చెప్పాలటండి. 3 సార్లు ముక్కుతో గాలి పీల్చుకుని వదులుతున్నప్పుడు రిలీజ్ అని మీ సబ్ కాన్షియస్ మైండ్ చెప్పాలి. రిలీజ్
రిలీజ్. అంటే చూడండి కొంతమంది రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. నేను ఎప్రెంటిజం చేస్తాను. నా క్లాసెస్కి వచ్చిన అందరినీ కూడా ఎప్రెంటిజం చేసేసి వాళ్ళని రిలాక్స్లోకి తీసుకెళ్ళి ఏం చేస్తానంటే వాళ్ళకి మొత్తం టెన్షన్ బయట తీసేస్తానండి. సో మీ అందరూ కూడా గుర్తుపెట్టుకొని టేక్ ఏ ముక్కుతో గాలి పీల్చుకుంటూ నోటితో వదులుతూ రిలీజ్. మీ సబ్ కాన్షియస్ చెప్పాలి నాలో ఉన్న కోపాన్ని బయటకు వదిలే రిలీజ్ 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 అని చెప్పాలండి అసలు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలాగా అనుకుంటున్నప్పుడు ఏం చేయాలంటే చిన్నప్పుడు మనకి స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్ వచ్చి బోర్డు చేరపండి అంగంటే అక్కడ మనం వెళ్ళి గబగబ చెరిపేస్తాం. సార్ చెరిపేస్తాను. అలాగా రిలీజ్ అన్నప్పుడు మీ మైండ్లో ఏదైతే స్ట్రెస్ ఉందో కోపం ఉందో ఆ పిక్చర్స్ ఉన్నాయో అవి చెరిగిపోతున్నట్టు అంటే ఒక ఎరేజర్తో చెరిపేస్తున్నట్టు ఊహించుకోవాలండి. ఇది ఒక ఇందులో మీరు చెప్పే దాంట్లో కూడా సైంటిఫిక్గా రిలీజ్ 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 అని 3 times ఉంది కదా. అవునండి. ఇన్హేల్ ఎక్సెల్ చేయండి. అంటే జనరల్గా బ్రీత్ టెక్నిక్ తీసుకుంటూ ఉంటారు కదా, మీరు చెప్పినటువంటి బ్రీతింగ్ టెక్నిక్ ఉంది కదా. నేను ఎప్పటికీ ఈ రోజుకి మధ్యలో వాడుతాను. ఈవెన్ 4-7-8 ఈ రోజుకి వాడుతూ ఉంటాను. ఈవెన్ నేను పడుకునే ముందు ఏదైనా నెగిటివ్ థాట్స్ ఎక్కువ వస్తున్నాయంటే నేను దాన్ని రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తున్నాను. అవునండి. నిద్ర పడుతుంది. దాని ఇంకా ఆ టెక్నిక్ కొంచెం పెంచుతున్నాను కూడా, అడ్వాన్స్ లెవెల్లో కూడా దాన్ని నేను అప్పుడప్పుడు ఎక్స్పెరిమెంట్ చేస్తాను. బట్ వెరీ గుడ్ టెక్నిక్ చాలా సార్. సో ఇది దీంట్లో నేను చెప్పాలనుకునేది ఏంటంటే సార్ నిజంగానే 4-7-8 టెక్నిక్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్ ఇది కూడా ఇన్హేల్ ఎక్సెల్ చేస్తూ ఉండే, అంటే బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఎవరైతే చేస్తూ ఉంటారో మెడిటేషన్లో చేసేటువంటి ప్రాసెస్ లాగా డెఫినెట్గా మీకు తెలియకుండానే ఒక్కొక్క చిన్న కాంబినేషన్ అనేది వస్తుంది. దీనికి కొంచెం యాడ్ చేస్తాను సార్. ప్లీజ్. గ్యాప్ లేకుండా మనకు తెలియకుండానే ఒక్క 6 times అంటే 6 seconds జస్ట్ కామ్గా రిలాక్స్డ్గా పాజ్ పెట్టి 6 seconds కనుక ఉండగలిగినా కూడా ఆ కోపం తగ్గిపోతుంది. అవునండి, బాగా 6 seconds అంటే 3-3-6 అనుకుంటాను ఐ థింక్. అవును. సో ఇక్కడ ఏంటంటే మీరు రిలేషన్షిప్ని హోల్డ్ చేయాలంటే గుర్తుపెట్టుకోండి, రిలేషన్షిప్ని హోల్డ్ చేయాలంటే శ్వాసను కూడా హోల్డ్ చేయాలి. సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నానండి, ఒకప్పుడు నా వీక్నెస్ అంటే పడుకున్న కూడా నిద్ర పట్టేది. 11 గంటలకు మంచం ఎక్కితే 12-1 గంట అయిపోతుంది. అలా చూసేవాడిని. అదేంటి రేపు పొద్దున్న లేగాలి, టైం అయిపోతుంది, కళ్ళు నొప్పులు వచ్చేసేది. ఎప్పుడైతే 4-7-8 టెక్నిక్ ఇప్పుడు నాకున్న అదృష్టం ఏంటంటే ఇలా మంచం ఎక్కితే అలా వెళ్ళిపోతాను నిద్రలోకి. అప్పుడే నిద్ర పట్టేసి అంత పవర్ఫుల్ టెక్నిక్స్ అండి ఇవన్నీ కూడా. సో ఇక్కడ రిలీజ్ గురించి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఎంతగా ఏదైనా నేను హిప్నటైజ్ చేసినప్పుడు ఏం చేస్తూ ఉంటాం అంటే మాలాంటి సైకాలజిస్టులు అందరూ కూడా రిలాక్స్ అని ఒక హిప్నోటిక్ సజెషన్ ఇస్తూ ఉంటాం అన్నమాట. ఇది రిలీజ్ కూడా అలాగే పనిచేస్తుంది. అండ్ ఫైనల్గా సెకండ్ ఏంటంటే వెరీ గుర్తుపెట్టుకుని దీన్ని ట్యాపింగ్ అంటారండి. సో ఈ ట్యాపింగ్ ఏం చేయాలంటే మీకు థర్డ్ ఐ దగ్గర ఎగ్జాక్ట్గా ఇక్కడ థర్డ్ ఐ ఏదైతే ఉందో ఇక్కడ అందరూ జాగ్రత్త ఉంది, ఇక్కడ థర్డ్ ఐ. సో ఈ థర్డ్ ఐ దగ్గర మీరు ఏం చేయాలంటే ట్యాప్ చేయాలి. సో ఎప్పుడైతే ఫస్ట్ టెక్నిక్ చెప్పాను కదండి, రిలీజ్. సెకండ్ టెక్నిక్ ఏంటంటే కోపం తగ్గించుకోవడానికి ఇక్కడ ఏదైతే థర్డ్ ఐ ఉందో ఈ థర్డ్ ఐ దగ్గర ట్యాప్ చేయాలన్నమాట. ట్యాప్ అంటే ఏమని ట్యాప్ చేయాలి, సేమ్ ఇలాగే మొత్తం ఇచ్చిన ఈ 6 ఏదైతే ఉందో ఈ 6 అలాగే చెప్పాలండి. ఈ థర్డ్ ఐ దగ్గర ట్యాప్ చేస్తూ ఐ ఫీల్ యాంగ్రీ, చూడండి ఐ ఫీల్ ఫ్రస్ట్రేటెడ్, ఐ అడ్మిట్ దిస్ ఫీలింగ్, ఇక్కడ చూడండి ఐ ఎంబ్రాస్ ఆర్ యాక్సెప్టెడ్ అని చెప్పుకుంటూ ఈ 6 చెప్పుకుంటూ మనం ఏం చేయాలంటే అలా చెప్పుకోవడం వల్ల ఏంటంటే తెలియకుండా ట్యాప్ చేయడం వల్ల ఏమవుతుంది, థర్డ్ ఐ దగ్గర మీ అందరూ గుర్తుపెట్టుకోండి, ఇలా ట్యాప్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ చూడండి మనకి మనకి ఎగ్జాక్ట్గా ఇక్కడ థర్డ్ ఐ చక్ర దగ్గర ట్యాప్ చేయడం వల్ల ఏంటంటే మన బాడీలో ఎస్పెషల్లీ బ్రెయిన్ దగ్గర ఏదైతే ఉన్న ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో ఆక్యుప్రెషర్ పాయింట్స్ ప్రెషర్ పోయి ప్లెజర్ వస్తుందండి. సో ఏమవుతుందంటే బాడీలో స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ తగ్గుతుంది. చూడండి జనరల్గా మీకు ఎప్పుడైనా బాగా తలనొప్పుకున్నప్పుడు ఏం చేస్తాం, కటింగ్ షాప్కి వెళ్ళి తలకు మద్దన చేసుకుంటాం, ట్యాప్ చేస్తాం, టక తపాలా కొట్టినట్టు కొడతాం, నిద్ర వచ్చేస్తుంటుంది కొంతమందికి. ఇలా కొంతమందికి ఎలా తెలుస్తారంటే మొత్తం తల మద్దన అయిపోయినది ఇలా తెరుస్తారండి కళ్ళు. అంటే ట్యాప్ చేయడం వల్ల ఏమవుతుందంటే స్ట్రెస్ బాగా తగ్గిపోతుంది అన్నమాట. సో మీరు గుర్తుపెట్టుకుంటే అలాగా ఈ ట్యాప్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఇలా ట్యాప్ చేయడం వల్ల మన స్ట్రెస్ హార్మోన్ని ఏమంటారంటే కార్టిజాల్ హార్మోన్ అంటారండి. మీకు ఎవరికైనా స్ట్రెస్ ఎక్కువ వస్తుందంటే మీ బాడీలో కార్టిజాల్ అనే హార్మోన్ ఎక్కువ ఉంది, అది తగ్గిపోతుందండి. అది పవర్ఫుల్. అండ్ ఇంకొకటి అంటే ఇక్కడ గుర్తుపెట్టుకునే వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ విధంగానే చెప్పాలి. 7 రోజులు, ఒక్క రోజు మిస్ అయినా మళ్ళీ మొదటి నుంచి చేయాలండి. రెడ్డి గారు వచ్చి మళ్ళీ కథ మొదలెట్టినట్టే. సో చూడండి ఐ ఫీల్ హంగ్రీ కాదు, హ్యాంగ్రీ, ఐ ఫీల్ ఫ్రస్ట్రేటెడ్, ఐ అడ్మిట్ దిస్ ఫీలింగ్ అంటే నేను యాక్సెప్ట్ చేస్తున్నాను నా కోపాన్ని, ఐ ఎంబ్రేస్ ఇట్,
వాట్ డూ ఐ వాంట్, ఏం కావాలి, వాట్ ఈజ్ మై చాయిస్ అనేటప్పుడు సబ్ కాన్షియస్ మీకు వే చూపిస్తుందండి. వై అని ఎప్పుడు అడిగితే వై అడిగితే వే చూపిస్తుంది సబ్ కాన్షియస్ మైండ్. సో ఈ విధంగా మీరు ట్యాప్ చేస్తే, నేను మళ్ళీ చెప్తున్నాను, హ్యాపీగా మీరు కోపంలో నుంచి బయటకు వచ్చేసి, ఇంట్లో కూడా చాలామంది ఎలా అయిపోయారంటే, సార్ మీ దగ్గరికి రాకముందు మా నాన్నగారు, మా ఇంట్లో మా అమ్మ నాన్న విపరీతంగా అరిచేవారండి, ఇప్పుడు ప్రశాంతంగా ఏంట్రా ఏం కావాలరా చెప్పు అంటే, నువ్వేనా అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అంటున్నారండి. సో అది ఫ్యాంటాస్టిక్ అండి. ఎస్, చాలా మందికి ఛాలెంజింగ్ ఉంటుంది కోపం అనేది. సో దాన్ని ఎలా రిలాక్స్డ్ స్టేట్లో తీసుకెళ్ళాలి అని చెప్పడానికి మాత్రం ది బెస్ట్ వీడియో. ఎస్, గ్రేట్ ఎనర్జీ, నో డౌట్. సో మీరు నిజంగా ఈ వీడియోని కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐ విల్ ప్రాక్టీస్ ఫర్ 7 days అని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. కోపం తగ్గించుకొని ఇంట్లో హ్యాపీ లైఫ్ లీడ్ చేయండి, కలర్ఫుల్ లైఫ్ లీడ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మళ్ళీ క్లాస్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు. ఎస్, ఎప్పుడుండే అవకాశం ఉంటుంది? ఎస్, ఈసారి బ్యాచ్ రీసెంట్ ప్రీవియస్ బ్యాచ్ చాలా మంది ఎన్రోల్ చేసుకున్నారండి, ఆల్ ఓవర్ ద వరల్డ్ వచ్చారు. ఈసారి నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి మనకి ఈ నెల ఆగస్ట్ 30వ తారీఖు నుంచి 13వ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 30th బ్యాచ్, 13th బ్యాచ్, 30వ తారీఖున ఆగస్ట్ 30న 13th బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈసారి బ్యాచ్ పేరు మిరాకిల్ బ్యాచ్. ఎస్, మిరాకిల్ మార్నింగ్ అనే కాన్సెప్ట్ ఉందండి. సో మిరాకిల్ మార్నింగ్ అని చెప్పేసి, ఏ టైంలో మిరాకిల్ మార్నింగ్ అంటారంటే ఎర్లీ మార్నింగ్ 5 to 7 మిరాకిల్ మార్నింగ్ అని అంటారట. ఆల్ బిలియనర్స్ అందరూ కూడా అప్పుడే వాళ్ళ కళని ఒక రూపం తెచ్చుకుంటారు అనమాట. నువ్వే, సెల్ ఫోన్ నువ్వే, అన్నీ నువ్వే అని చెప్పేసి ఆ టైంలోనే. సో ఈసారి మీ లైఫ్లో ఏదైతే మిరాకిల్ జరగాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈసారి ఎక్స్క్లూజివ్లీ మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్స్ నేను లాంచ్ చేయబోతున్నానండి. సో ఆగస్ట్ 30వ తారీఖున నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నానండి, లైఫ్లో మీరు ఏదైనా జీవితంలో సాధించాలి, డబ్బే లైఫ్ కావాలనుకుంటే, మీరు సంపాదించాలి నిజంగా కసిగా ఉంటే ఎలా అంటే ఇలా నేను దారి చూపిస్తాను. ఇప్పటికే కొన్ని వేల మంది ఈ యొక్క డ్రీమ్స్ నెరవేర్చుకున్నారు. సో మీలో చాలా మందికి ఈ వీడియో చూసినప్పుడు ఏదో ఉంది అని మీకు అనిపిస్తుంది కదా, గుర్తుపెట్టుకోండి, యాక్షన్ టేకర్స్ ఆర్ మనీ మేకర్స్. సో ఏదైనా ఒక పని చేయాలనుకుని చేయలేకపోతుంటే అది మీ మైండ్ బ్లాక్ అవుతుంది. మైండ్ బ్లాక్ ఈజ్ ఈక్వల్ టు మనీ బ్లాక్. ఆ మనీ బ్లాక్ని ఈజీగా రిమూవ్ చేసుకోవాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ మళ్ళీ చెప్తాను. కొన్ని 100 వీడియోస్ మీరు వింటే, కొన్ని 100 పుస్తకాలు చదివితే ఎంత నాలెడ్జ్ వస్తుందో ఆ అంతే నాలెడ్జ్ నేను విత్ ఇన్ 9 days ఇస్తాను. 3 daysలో మిడిల్ క్లాస్ మైండ్ సెట్ నుంచి మిలియనర్ మైండ్ సెట్ తీసుకెళ్తా. సో రండి, మీ యొక్క లైఫ్ని ఇప్పటికే చాలామంది మిరాకిల్స్ చేస్తున్నారండి. ఒక్కొక్కరు మిరాకిల్ చేస్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉంటుందంటే, నా క్లయింట్ సక్సెస్ నా సక్సెస్ అండి. నేను క్లయింట్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తాను. నిజంగా చెప్తున్నాను, నా బలం ఎవరంటే నా క్లయింట్సే, వాళ్ళందరూ కూడా. సో ఈరోజు ఎందుకు అంత సక్సెస్ అవుతున్నారు, ఏముంది సార్, చాలామందికి డౌట్ ఉంటుంది, యూట్యూబ్లో ఎంత కంటెంట్ చెప్తున్నారు కదా అక్కడ ఏం చెప్తారు అని చెప్పేసి. రండి, మీ లైఫ్లో చాలా కోర్సెస్ నేర్చుకున్నారు, అవన్నీ ఒక లెక్క, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఒకటే లెక్క నేను చెప్తానండి. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ప్రతి ఇంటికి అలా వెళుతూ ఉన్నాము. అవును, రియలీ గ్రేట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మార్నింగ్ అవర్లోనే బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, అండ్ మార్నింగ్ మిరాకిల్స్ కూడా జరుగుతాయి. అట్ ద సేమ్ టైం స్పిరిచువల్ టైం అండి ఇదంతా. ఆగస్ట్ నుంచి మొత్తం కనుక చూసుకుంటే చాలా మందికి తెలిసినటువంటి విషయం కూడా అదే, పండగల సీజన్, అట్ ద సేమ్ టైం మిరాకిల్ సీజన్. నిజంగా స్పిరిచువల్ టైం ఉండేటువంటి టైం అది. మీరు ఎలా చూస్ చేశారో తెలియదు కానీ ఒక మంచి డెప్త్ ఉన్నటువంటి బ్యాచ్ ఇది. ఆగస్ట్ 30th స్టార్ట్ చేసినటువంటి 13th బ్యాచ్ రియల్లీ మిరాకిల్. ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళందరికీ బిగ్ కంగ్రాచులేషన్స్ అండి మీకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. నేను మీకు కూడా చెప్తానండి, డబ్బు ఉంటే ప్రతిరోజు పండగే. ఎస్. సో ఆగస్ట్ 30th బ్యాచ్కి మీరు కనుక ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెడితే నేను అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అంటే నేను అన్వర్ గారి క్లాస్ ఎన్రోల్ చేసుకుందాం అనుకుంటున్నానని మీరు డైరెక్ట్ మెసేజ్ పెట్టండి, నేను అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. మీ కాంటాక్ట్ నెంబర్ కూడా షేర్ చేయండి. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు, అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.